కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పోలీస్ స్టేషన్లలోనే గుండాలు ఉంటున్నారు. గుండాలు రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తా ఉన్నాయి. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత 2.5 సంవత్సరాల కాలంలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముందే చెప్పి మరి కొడుతున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను కూడా కాంగ్రెస్ రౌడీల ముందట నిలబెట్టి అవమానకరంగా మాట్లాడడం లేదు. మీరు కాంగ్రెస్ లో చేరితేనే మీరు పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టాలి అని చెప్పి ప్రజా సమస్య మీద పైన మా సర్పంచ్లను కూడా ప్రజాప్రతినిధులను పార్టీ ప్రతినిధులను కూడా తీవ్రమైన అవమానాలు చేస్తాము. ఇది మేము అనేక సందర్భాల్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళు చెప్తేనే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చెప్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్తేనే కేసులు అవుతున్నాయి. వాళ్ళే దాడులు చేశారు, వాళ్ళే ముందు పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టాడు, మా వాళ్ళను హింస పెట్టారు, ఇబ్బంది పెట్టారు, నాయకులు పార్టీ మనకు చెప్పి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఇక్కడ కూడా ఈ గ్రామం కొంత కక్షలతో కూడుకున్న గ్రామం, దీనికి చరిత్ర ఉంది. గతంలో కూడా మా మాజీ సర్పంచ్ శంకరన్ హత్య చేసేప్పుడు ఇదే కాంగ్రెస్ గుండాలు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి మా కార్యకర్తలకు అందరూ కూడా ఎవరు కూడా ఉద్రేకానికి లోనవ్వకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా మీరెవరు కూడా కొట్లాటలు పోవద్దు, తగాదాలకు పోవద్దు, చట్ట ప్రకారమే నడుచుకుందామని చెప్పినాం. మా వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఒక కేసు కూడా ఈ 10 నెలల్లో మళ్ళీ కొత్తగా నమోదు కాలేదు ఆ హత్య తప్ప. ఇవాళ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉంది, సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మధుతో పాటు మా ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ గుండాలు భయపెట్టించడం ప్రారంభం చేశారు. సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని ఇంత చూస్తామని చెప్పి, అయినప్పటికీ కూడా ధైర్యంగా వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పొచ్చు. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అంటే, సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికీ కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడి ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులను కూడా భయపెట్టియాలి, ఆ కేసు నుంచి బయటపడాలనే దుర్మార్గమైన ఆలోచనతో హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.